విశాఖపట్నంలో ఇండియన్ నేవీ ఆపరేషనల్ డెమో కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు. Ladies and gentlemen, shift your gaze to the left side of the grandstand as the BMPs are turning around. And now you can see the platoon is adopting a line ahead formation to engage the aerial targets. You can see the turrets training and elevating. That's how they neutralize the enemy. And now, to await the enemy, BMP has deployed a smoke screen obscuring itself from enemy view. ఉభయచర నౌకలు భారత నౌకాదళం యొక్క కార్యాచరణ బహుముఖ ప్రజ్ఞకు కీలకమైనవి. సముద్ర తీర ప్రాంతాలలో సమర్థవంతమైన పవర్ ప్రొజెక్షన్ మరియు ఉమ్మడి కార్యకలాపాలను ప్రారంభిస్తాయి. ఈ నౌకలు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సముద్రం నుండి ఒడ్డుకు దళాలు, వాహనాలు మరియు సామగ్రిని రవాణా చేస్తాయి. తూర్పు నౌకాదళ కమాండ్ నిర్వహిస్తున్న కీలకమైన ఉభయచర నౌకలు కెప్టెన్ నౌషాద్ అలీ ఖాన్ నేతృత్వంలో ఉన్న ఐఎన్ఎస్ జలశ్వా, కమాండర్ రాజన్ చిబ్ నేతృత్వంలో ఉన్న ఐఎన్ఎస్ ఘరియాల్ మరియు మన తెలుగింటి వాడైన కమాండర్ జయంత్ రావ్ నాయకత్వంలో ఉన్న ఐఎన్ఎస్ ఐరావత్. ఇది నిజంగా మనకి గర్వకారణం. देवी और सज्जनों, जिन लैंडिंग क्राफ्ट्स को आप समुद्र तट की ओर आते हुए देख रहे हैं, उन्हें उभयचर जहाजों द्वारा प्रक्षेपित किया गया है. ये लैंडिंग क्राफ्ट हमारे थल सैनिकों को इन्फेंट्री फाइटिंग वाहनों जैसे कि बीएमपी में उतारते हैं. भारतीय नौसेना के लैंडिंग क्राफ्ट मैकेनाइज्ड पोत बहुमुखी प्लेटफॉर्म है. देवी और सज्जनों, एलसीएम ऑफ फ्लेयर्स दागते हुए मंच की ओर मुड़ रहे हैं. जोरदार तालियों से इनका अभिनंदन करें. उन्नत नौवहन प्रणालियों और मजबूत डिजाइन से लैस एलसीएम हल्की जलधाराओं में काम कर सकते हैं, जिससे ये द्वीप क्षेत्रों और मानवीय सहायता मिशनों के लिए आदर्श हैं. ये क्राफ्ट त्वरित तैनाती, आपदा राहत और तटीय सुरक्षा अभियानों में महत्वपूर्ण भूमिका निभाते हैं. तट पर सटीक लैंडिंग करने के लिए उनकी क्षमता ये सुनिश्चित करती है कि नौसेना भारत के समुद्री हितों की सुरक्षा और संयुक्त बलों के संचालन को समर्थन देने के लिए पूरी तरह से तैयार है. Landing craft mechanized vessels of the Indian Navy are versatile platforms designed for amphibious operations and logistical support. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు. అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం. అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్టల్ ఏరియా ఉన్నప్పటికి కూడా, అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికి కూడా ఇక్కడుండే నేవల్ కమాండ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉద్దులో, నేను ఆ రోజు చూశాను. 10 రోజులు ఇక్కడే ఉన్నా. 10 రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అందుకే ఈ రోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉదూద్ కంటే ముందు, ఉదూద్ తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి ఈరోజు దేశ రక్షణకే కాదు, ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్ లో కూడా చూపించారు. ఒక వరదలు వచ్చినా, ఒక ఆపద వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు. బాధితులను కాపాడతారు. ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణ రక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे. गाहे तब जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे
యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. Get your personal loan today through BSK Associates. వీక్షకులకు ధన్యవాదాలు.